ఒకవేళ మనం ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ మన జీవితం నుంచి దేవుణ్ణి దూరం చేస్తుంటూ దేవునికి టైం ఇవ్వకుండా మనం జీవిస్తున్నాము అంటే ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ధనవంతుడు అనుకున్నాడేమో, నేను ఇక్కడ నరకంలో బాధపడుతున్నాను, నరకంలో ఏడుస్తున్నాను, నరకంలోనే దాహంతో ఉన్నాను ఏమో, నా సహోదరులు కూడా రావద్దు అని ఆలోచించుకొని లాజర్కి చెప్తున్నాడు, అబ్రహాంకి చెప్తున్నాడు, అబ్రహాం ఒక్కసారి లాజర్ని పంపియవా, వెళ్ళిన సహోదరులకి ఈ సాక్ష్యంని చెప్తాడు, నరకం అనేది ఉంది అని చెప్తాడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యం మనకి చెప్తుంది పైనుంచి చనిపోయిన తర్వాత ఒకవేళ మనం వెళ్ళిపోతే నరకం నుంచి కూడా కిందికి రాలేము, చనిపోతే స్వర్గం నుంచి కూడా మనం కిందికి రాలేము. ఒక్కసారి చనిపోయిన తర్వాత వెళ్ళిపోతే మళ్ళీ మనకి రిటర్న్ అనేది ఉండదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ పరలోకం నుంచి పోయిన వాళ్ళు, నరకం నుంచి పోయిన వాళ్ళు వచ్చి మనకి వాక్యం చెప్తే చనిపోయిన వాళ్ళు, మనం ఏమనుకుంటాం, అయ్యో దయ్యం అనుకొని దూరం వెళ్ళిపోతాం, మనం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అందుకే బతుకున్న వాళ్ళ వాక్యమే మనము వినాలా. పాస్టర్స్, సేవకులు మన కోసం టైం ఇస్తారు, మన కోసం ప్రార్థన చేస్తారు, వాళ్ళ వాక్యమే మనం వినాలా. ఎప్పుడైతే మనం ఆ వాక్యం కూడా వాళ్ళు ఎలా చెప్తారు అంటే ప్రార్థన చేస్తాడు, అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఆత్మతో నింపుతాడు, పరిశుద్ధాత్మతో. అప్పుడు ఆ వాక్యము బయటికి వస్తుంది. ఆ వాక్యం వచ్చినప్పుడు మనం ఆ వాక్యంని మనము వినాలా. వినుట వల్లనే వస్తుంది విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తే మన జీవితం మారుతుంది, మన క్రియలు మారుతాయి, మారుమనసు పొందుతాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, పాపాలు క్షమించబడతాయి. చనిపోయిన తర్వాత నిత్య జీవితానికి వారసుడైపోతాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, లాజర్ తండ్రి సన్నిధిలో ఉన్నాడు, నిత్య జీవితానికి వారసుడైపోయినాడు, విశ్రాంతిని పొందుకున్నాడు. కానీ ధనవంతుడు కూడా చనిపోయినాడు, నరకంలో ఉన్నాడు, కాలుతూ ఉన్నాడు, నీళ్ళ కోసం వేడుకుంటూ ఉన్నాడు. అయ్యో నా సహోదరులు మళ్ళీ ఈడికి రావద్దు అని ఎంత వేడుకున్నాడు. ఎవరు ఆయనకి సహోదరుకి వాక్యం చెప్పేటోళ్ళు పైనుంచి కిందికి పోలేరు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన జీవితంలో కూడా ఒకే ఒక ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ ఏంటంటే బతుకున్నప్పుడే మన ఛాన్స్ ఇది. మారుమనసు పొందాలంటే ఈ భూమి లోకంలోనే మనం మారుమనసు పొందాలా. చనిపోయిన తర్వాత మారుమనసు ఉండదు, చనిపోయిన తర్వాత డైరెక్ట్ తీర్పే ఉంటుంది. ఈ బతుకున్నప్పుడే మనం మారుమనసు పొందుకోవాలా, ఈ బతుకున్నప్పుడే దేవుణ్ణి నమ్ముకోవాలా, ఈ బతుకున్నప్పుడే వాక్యంని చదువుకోవాలా, ఈ బతుకున్నప్పుడే దేవునికి టైం ఇవ్వాలా, ఈ బతుకున్నప్పుడే మనము ప్రార్థన చేసుకోవాలా, ఈ బతుకున్నప్పుడే మనము దేవునికి సమీపంగా ఉండాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దగ్గర కూడా ధనం చాలా ఉందేమో, కానీ దేవునికి టైం ఇవ్వలేకపోతున్నామేమో, బైబిల్ చదవలేకపోతున్నామేమో, ప్రార్థన చేయలేకపోతున్నామేమో, వాక్యంని వినలేకపోతున్నామేమో, దేవునికి అసలు టైం ఇవ్వలేకపోతున్నామేమో నీ జీవితంలో. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ధనవంతుని దగ్గర కూడా టైం లేకుండే చనిపోయినాడు, నరకానికి వెళ్ళిపోయినాడు, బాధపడుతూ ఉన్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అంటే, యేసయ్యకి ఏం కావాలంటే నువ్వు నేను నిత్య జీవితానికి వారసుడు అవ్వాలా. నువ్వు నేను ఎవ్వరు కూడా మనము నరకానికి పోవద్దు, మనమందరము ఆయన సన్నిధిలో ఉండాలా అని యేసయ్య కోరిక. మనం మారుమనసు పొందాలంటే ఎట్లా? యేసయ్య నిజమైన దేవుడు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావు, యేసయ్య నా పాపాల కోసమే ప్రాణం ఇచ్చిండు, నా కోసమే ఆయన రక్తాన్ని కార్చిండు, నా కోసమే ఆయన తిరిగి లేచిండు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావు, ఎప్పుడైతే నువ్వు పాపాల క్షమాపణ పొందుతావు, ఎప్పుడైతే నువ్వు మారుమనసు పొందుతావు, చనిపోయిన తర్వాత కూడా నిత్య జీవితానికి వారసుడైపోతావు. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.